విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కన్న తండ్రి కామానికి కొడుకు బలైపోయాడు. కొడుకు భార్య అంటే కోడలు కూతురు లాంటి ఆమెపై కామాంధుడు కన్నేశాడు. వద్దు నాన్న అని వారించిన కొడుకును అడ్డు తొలగించుకున్నాడు. ఈ విషాదకరమైన ఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అది కూడా ఆ కొడుకు కోడలు పెళ్లి రోజునే ఈ విషాద ఘటన జరగటం చాలా బాధాకరమైన విషయం. కనిపించిన తండ్రి కొడుకుని కడతీర్చాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించవద్దని హెచ్చరించినందుకు కక్షతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. అది పెళ్లి రోజు నాడే రోకలి బండతో కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాసం ఓదేలు తన భార్య కుమారుడితో పాటు తల్లిదండ్రులు సారక్క మొండయ్యలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే కోడలిపై కన్నేసిన మామ మొండయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో కొంతకాలంగా ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 108 అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్న ఓదేలుకు 14 ఏళ్ల క్రిందట వివాహమైంది. కొన్నేళ్లుగా మామ తన కోడలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దాంతో వారు చాలాసార్లు గొడవ పడ్డారు. పలుమార్లు పంచాయతీలు జరిగినా మొండయ్య ప్రవర్తనలో మార్పు రాలేదు. పెద్ద మనుషులు వేరే కాపురం పెట్టమన్నా ఓదేలు ఏకైక కుమారుడు కావటంతో తల్లిదండ్రులపై ప్రేమతో ఒకే ఇంట్లోనే అడ్జస్ట్ అవుతూ సాగాడు. అయితే సోమవారం ఓదేలు పెళ్లి రోజు కావటంతో రాత్రి పెళ్లి రోజు వేడుకలు జరుగుతుండగానే తండ్రి కొడుకుల మధ్య మరోసారి గొడవ మొదలైంది. పెద్ద మనుషులు సర్ది చెప్పి వెళ్లిపోయారు. ఎన్నో రోజులుగా కక్ష పెంచుకున్న మొండయ్య తన కొడుకుని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి ఇంటి ముందు పడుకున్న ఓదేలు తలపై రోకలి బండతో గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు చనిపోయాడని తెలిసిన వెంటనే మొండయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, చిట్యాల సీఐ మల్లేష్ గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఓదేలు తల్లి సారక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. ఏదేమైనా 50 ఏళ్ల పైచిలుకు మొండయ్య 25 ఏళ్ల కోడలపై కన్నేయటమే కాకుండా అడ్డొస్తున్నాడని కన్న కొడుకునే కడతేర్చటం స్థానికంగా తీవ్ర సంచలనమైంది. ఓ కామాంధుడి కారణంగా 2 కుటుంబాలు ఒంటరయ్యాయి. అభం శుభం తెలియని ఓదేలు 2 ఏళ్ల కుమారుడు అనాథగా మారిపోయాడు. ఎండాకాలం అందరు మంచిగా ఏసీలు కూలర్లు ఇంట్లోనే ఉండాలనుకుంటారు. విధులకు ఎవరు వస్తారు అనుకుంటారు? ఎస్, మాలాంటి వాళ్ళు, లేదంటే పక్కాగా పోలీస్ అఫీషియల్స్ మన కోసమే. యాక్చువల్లీ ఖైరతాబాద్ కి సంబంధించిన పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చినాం. ట్రాఫిక్ పోలీసెస్ పాపం ఎండనక వాననక కష్టపడుతూ ఆ ట్రాఫిక్ ను పూర్తిగా కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో మనం ఒకటే సైడ్ కాయిన్కి ఒకటే సైడ్ మనం చూస్తాం, కానీ వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి గంత ఎండల. ఇప్పుడైతే నాకు తెలిసి 15-20 రోజుల నుంచి 40 degrees ఉంటుంది. సాయంత్రం కాగానే చల్లబడుతుందేమో కానీ పూర్తిగా 40 పైనే ఉంటుంది. ఇవాళ 42, 43 డెఫినెట్లీ ఉండే ఉంటుంది. సో ఇలా కష్టాలేంది బాధలేంది ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను మేడం. ఓకే మ్యామ్, ఎండాకాలం అసలు మీరు విధులు ఎట్లా నిర్వహిస్తారు మ్యామ్? మాకైతే 1 గంట అర్ధగంట సేపే ఇట్లా అవుతా ఉంటుంది. మీరైతే కంప్లీట్లీ డ్యూటీ ఏడు ఉంటుందో ఆడు ఉండాల్సిందే కదా, ఎట్లా? కంపల్సరీ ఉండాలి మేడం, డ్యూటీ కదా మాది. ఎట్లుంటారు? ఎంత కష్టం అవుతుంది మీకు? కష్టం అయితే అవుతుంది మేడం, డ్యూటీ కానీ తప్పదు కదా, డ్యూటీ కోసం కంపల్సరీ చేయవలసిందే. ఏమో అసలు అంటే బయట నిలిచిన కొద్దిసేపటికే ఇట్లా చక్కెర వచ్చినట్టు అవుతుంది, కళ్ళు ఇట్లా ఎట్లెట్లనో అవుతాయి. మీకేం కాదా అట్లా? మాకు అలవాటు అయిపోయింది మేడం, ఏం కాదు. మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మన సార్లు గ్లూకోన్ ఇచ్చారు, మాకు వాటర్ బాటిల్స్ ఇచ్చారు. ప్రికాషన్స్ బాగా డైలీ చెప్తానే ఉంటారు. కంపల్సరీ తీసుకోండి. డైలీ మార్నింగ్ రోల్ కాల్, మధ్యాహ్నం రోల్ కాల్కి వస్తాము. కరెక్ట్ మా ఇన్స్పెక్టర్ సార్ బాగా చెప్తాడు, ఇట్లా ఉండండి మంచిగా చేసుకొని ఇంటర్వ్యూలకు తిరగకుండా చూసుకొని చేసుకోండి, మంచిగా డ్యూటీ చేయండి అని చెప్తాడు. అయినా సార్ అంటే చూసుకొని చేసుకున్నా సరే కొన్ని టైమ్స్ మనకు ఏదో ఒక టైం లో ఇట్లా అనిపిస్తుంది కదా, అట్లా అయితే ఇప్పుడు అనిపించినా గానీ మనం ఉద్యోగం పరంగా అయితే చేయాలి కదా మేడం. జనరల్లీ అట్లాంటి కేసెస్ కూడా వస్తుంటాయి మేడం. ఇక అదో వాటర్ బాటిల్ తెచ్చుకుంటాం, వాళ్ళ కూల్ వాటర్ తెచ్చుకుంటాం, మాకు మజ్జిగ ప్యాకెట్లు ఇస్తుర్రు,
రోజు 2 మజ్జిగ ప్యాకెట్లు ఇస్తారు, గ్లూకోన్ డబ్బాలు ఇచ్చారు. మాకు ఎనర్జీగా మా సార్లు బాగా చూసుకుంటారు మేడం. కంపల్సరీ అవి తీసుకోకపోతే మాత్రం అంతే. కొద్దిగా వెళ్తా అనేది కొద్దిగా కష్టం అవుతుంది మేడం, మంచిగా చూసుకుంటారు సార్ మా మేడం, మా సార్లు బాగా చూసుకుంటారు. 8 hours సార్? 8 hours మేడం. ఇప్పుడు 1:40కి రోల్ కాల్ ఉంటుంది మేడం, నైట్ 10 వరకు. మాకు 7 వరకు చాలా ఎండ బాగానే ఉంటుంది, అయినా కానీ మేము తట్టుకొని చేయగలుగుతాం మేడం ట్రాఫిక్ ని. అంటే హాఫ్ ఆఫ్ ది డ్యూటీ ఎండ్ ఉంటది, హాఫ్ ఆఫ్ ది డ్యూటీ కొంచెం ఇప్పుడు ఎలా ఉంటుంది మేడం, ఇప్పుడైతే మరి ఘోరంగా ఉంటది, కానీ అయినా కానీ చేయగలుగుతాం మేడం. కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువనే ఉంటదచ్చు కదా? తక్కువేం లేదు మేడం, ఈ టైంలో ఒక 2 to 4 వరకు కొద్దిగా ఉంటది, మళ్ళీ 4 నుంచి 8 వరకు మొత్తం పీక్ అవర్స్ మేడం. ట్రాఫిక్ బిజీ ఏరియా మేడం, అది సైఫాబాద్ అంటేనే బిజీ మేడం. అది మన సిటీ పోలీస్ లా సైఫాబాద్ మెయిన్ మేడం. ఏ ఆఫీసర్ వచ్చినా, ఏ పొలిటికల్ ఉన్నా మన ఇక్కడనే వెళ్ళాలి. చాలా టైమ్స్ మీరు అంటే వాళ్ళ కోసం వెయిట్ చేసుడు, ఓపిక్ గా ఉండు, వాళ్ళని పంపించే వరకు ప్రోటోకాల్ మస్ట్ పాటించాలి. ఇబ్బంది అనిపిస్తుంది సార్? అప్పుడు ఇబ్బంది లేదు మేడం, చేస్తున్నాం, అలవాటు పడిపోయినాం అట్లా. అంటే బాగుంది, అట్లా ఏం లేదు, మరి అంత ఇబ్బంది ఉండదు. మెయిన్ అవర్స్ లో డ్యూటీ చేయడము, అంత రిలాక్స్నెస్ టైం అట్లా ఉంటది, కానీ అలవాటు అయిపోయింది మేడం. కొంత జూనియర్స్ అప్పుడే జాయిన్ అయిన వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా కష్టం ఫేస్ చేస్తారు సార్? మిమ్మల్ని చూసి నేర్చుకుంటారా లేకపోతే? అంటే వాళ్ళు స్టార్టింగ్ లో కొద్ది ఇబ్బంది పడతారు, కానీ మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతాం. 9 months ట్రైనింగ్ చేసి వస్తారు కదా మేము ఆల్రెడీ. జనరల్లీ ఏముంటది సార్ ఇబ్బంది అంటే? లైక్ ఇబ్బంది ఏమి ఉండదు మేడం. ఇబ్బంది అంటే మెయిన్ హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు, మూవ్మెంట్ ఉన్నప్పుడు, వర్షాలు పడ్డప్పుడు, మెయిన్ వర్షాలు పడ్డప్పుడు వాటర్ లాగా ఇవన్నీ జరుగుతాయి కదా, అట్లాంటి టైంలో కొద్దిగా చెట్లు పడ్డప్పుడు ఉన్న ఆఫీసర్స్ అందరు ఉంటారు, మేము ఉంటాము, ఎప్పటికప్పుడు క్లియర్ చేయడము, ట్రాఫిక్ ఎప్పుడు నార్మల్ చేయడం ఇవన్నీ చేస్తాం. ఇంకా మధ్య కాలంలో చాలా ఎక్కువ అవుతుంది కదా సార్, మొన్న కూడా రీసెంట్లీ అయింది కదా, అది ఎట్లా సార్? మీరు ఎవరితో సమన్వయం చేసుకుంటారు? అంటే ఫస్ట్ నుంచి కంట్రోలింగ్ చెప్తారు మేడం, మా టైగర్ సార్ ఉంటారు, ట్రాఫిక్ కమిషనర్ సార్ ఉంటారు. ఫస్ట్ నుంచి వర్షం వచ్చి అలర్ట్ ఉంటుంది కదా, దాని బిఫోర్ మా సార్లు అంతా అలర్ట్ చేస్తారు మమ్మల్ని. అలర్ట్ చేసి ఫస్ట్ రెయిన్ కోట్స్ అన్ని ఉండాలి, GHMC DRF అన్ని నెంబర్ అలర్ట్ చేసి పెట్టుకుంటాము. ఏదైనా మనకు రెగ్యులర్ చేసే పాయింట్స్ ఉంటాయి కదా, ఎక్కడ వాటర్ లాగిన్ అయితే అది మనకు తెలిసి ఉంటది. బిఫోర్ మన అక్కడ ఉండి వాటర్ ఎక్కువ లాగిన్ అయినా అక్కడ క్లియర్ చేయడం మనం చేస్తుంటాం. కొన్ని టైమ్స్ చూస్తుంటాం సార్, కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి మీకు అవి ఇవి ఇస్తుంటారు, మీకు కూడా అట్లా అయిందా? చాలా మంది ఇస్తారు మేడం, అప్పుడప్పుడు ఉంటాం కదా, ఎవరైనా బటర్ మిల్క్, వాటర్స్ ఇవన్నీ తెచ్చేయడం ఇవన్నీ జరుగుతుంది. సార్ ఎందుకు నార్మల్ నా లెక్క క్యాప్ ఉన్నది, మీకు హెల్మెట్లు, ఫ్యాన్ తోని హెల్మెట్ వచ్చింది అని బాగా ప్రచారం జరిగింది కదా, మీకు ఎక్కడ కనిపిస్తలేవు? అంటే అవి ఇచ్చినారు మేడం, ట్రయల్ చేసినారు, అవి వస్తాయని చెప్పినారు. బాగున్నాయా? బాగున్నాయి. మొన్న జాకెట్ ఒకటి వచ్చింది ఫ్యాన్స్ ది, అది బాగుందంట. అది సైజెస్ అన్ని చూస్తున్నారు, పంపిస్తాను చెప్పి. లేవా సార్? ప్రెసెంట్ ఇక్కడ లోపల మేడం, ఒకసారి మా సార్ లోపల అడగాలి. హెల్మెట్ లాస్ట్ ఇయర్ వచ్చింది మేడం, అది ఇంకా తెలియదు. జాకెట్ అయితే వచ్చింది, అది కూల్ ఉంటుంది. కాదు 1.5-2 years బ్యాకే వచ్చింది కదా సార్, ఇంకా రాలేదు అంటే? అప్పుడు వచ్చినాయి కానీ ఇంకా చూస్తున్నారు మేడం, అది కొద్దిగా. అంటే సక్సెస్ ఏనా? మీరు పెట్టుకొని చూసిండ్రా? పెట్టుకున్నాం, ఉపయోగం. అంటే ఎండకి ఎక్కువ ఉంటాం కదా, హీట్ అయిపోతుంది బాగా, దాన్ని పెట్టుకుని కొద్దిగా కూల్ ఉండడం అట్లా బాగుంటుంది. సో అది జనరల్లీ అయితే సార్ మీరు ఎట్లా, మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటారా? జనరల్ క్యాబ్ చూస్తే నాకు అసలు ఎట్లా హీట్ కంట్రోల్ అవుతుందో అర్థమైతలేదు సార్. సమ్మర్ కదా మేడం, అది పెట్టుకున్నాం అనుకో మొత్తం స్వెట్ వచ్చేస్తుంది, కొంచెం అది వెయిట్ కూడా ఉంటుంది, అది స్వెట్ వస్తుందని మేము సమ్మర్ లో ఇది వాడుతాం. కొంచెం మాకు కొంచెం హెయిర్ వచ్చి జర కూల్ అవుతుంది, బాడీ కూల్ అవుతుంది. అది ఏదంటున్నారు మీరు? హెల్మెట్ అది ఇంకా మా వరకు అయితే రాలేదు, అది జస్ట్ శాంపుల్ గా ఒక మెయిన్ ట్రయల్ మీద మెయిన్ జంక్షన్లు ఇచ్చారు, ఆ ట్రయల్ నడుస్తుంది. మీరు వాళ్ళని అడిగితే చెప్తారు, మేమైతే వేసుకోలేదు, నేనైతే వేసుకోలేదు, మాకు ఇవ్వలేదు, అందరికి ఇష్యూ చేయలేదు కదా, కొంతమందికి మాత్రమే వచ్చింది ట్రయల్ బేస్ మీద. వాళ్ళు ఏమన్నా అంటే దోస్తాలు ఉండరా సార్? ఈ నుంచి అటు నుంచి ఇటు వాళ్ళు దోస్తులు ఎవరు ఉండరా మీకు? అంటే డిపార్ట్మెంట్ లో ఉంటారు కానీ కనుక్కోలేదు, నేను కనుక్కోలేదు. ఇంకా దాన్ని మేము వాడంటే నేను దాని ఎక్స్పీరియన్స్ చెప్పేవాడిని. జాకెట్ ఏదో వచ్చిందట, అది వేసుకొని చూసి అది కూడా ఇంకా రవీంద్ర భారతి జంక్షన్ లో ఇచ్చారు,
రవీంద్రబాద్ జంక్షన్ ఇచ్చారు. అక్కడ ఇప్పుడు ఉంటారు వాళ్ళు. మీరు ఆ జంక్షన్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. మరి అది ఎంత వాళ్ళ ఫీడ్బ్యాక్ మా ఆఫీసర్లకు ఏమి ఇచ్చారు ఇంకా నాకు తెలియదు. నాకు వస్తారు. సో ట్రాఫిక్ పోలీసులకైతే నిజంగానే టాస్కే అనుకోవచ్చు. అది ఎండాకాలమా వర్షాకాలమా అసలు ఏ కాలమైనా కానీ 3 కాలాలల్లో వాళ్ళు ఉండాల్సింది రోడ్ పైన. సో ఎన్ని కష్టాలు ఉంటాయి మనకు తెలుసు కదా. పొల్యూషన్ ఈ మధ్య కాలంలో వెహికల్స్ అయితే భయంకరంగా పెరిగిపోయినాయి. ఎండాకాలం అయితే మెయిన్ వాళ్ళ హెల్త్ ని కాపాడడానికైతే ఇప్పుడే సప్లై అయింది. నేను కూడా చూపెడతాను. ఇట్లా బటర్ మిల్క్ ప్యాకెట్స్ కూడా సప్లై చేస్తున్నారు అందరికి కూడా. సో ఇవి కంపల్సరీ సేవించాలి. అట్లనే మీతో పాటు వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళండి. దెన్ గ్లూకోజ్ బాటిల్స్ కూడా అందుబాటులో ఇస్తారట. సో డిపార్ట్మెంట్ వైజ్ అయితే చాలా బాగా చూసుకుంటున్నారు అఫీషియల్స్ అందరూ. మీ హెల్త్ ని కూడా కాపాడుకోండి అన్న మాట కూడా చెప్తున్నారు అని చాలా హ్యాపీగా చెప్తున్న సిచ్యువేషన్.